సింగర్ మనో ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సింగర్ మనో కుమారులు చేసిన పనికి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతోంది. దానికి కారణం వీరిపైన పోలీస్ కేసు నమోదవటం వల్లే అని తెలుస్తోంది. మనో కుమారులు చెన్నైలో శ్రీదేవి, కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న కృపాకరణ్, వలసరవక్కం అనే ఇద్దరిపై దాడి చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రోజు రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ ఉండగా హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఇద్దరిని మనో కుమారులు కొట్టినట్టు తెలుస్తోంది. చెన్నై ఆలపక్కానికి చెందిన కృపాకరణ్, మధురవాయల్కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్థి వలసరవాక్కం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే వారు మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తుండగా స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఆ టైంలో మనో కుమారులు రఫీ, షకీర్లతో పాటు మరో 3 స్నేహితులు అక్కడ ఉన్నారు. అయితే ఈ 5గురు మధ్యమత్తులో కృపాకరణ్తో పాటు మరో 16 ఏళ్ల బాలుడితో గొడవకు దిగారు. దీంతో మాటామాటా పెరిగి గొడవ ముదరటంతో ఈ 5గురు ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో కృపాకరణ్ తీవ్రంగా గాయపడగా స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వలసరవాక్కం పోలీసులకు సింగర్ మనో కుమారులు రఫీ, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్పై హత్య, బెదిరింపులు, దాడి వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. మనో కుమారులతో పాటు అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. వీరి కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ విషయం విన్న సింగర్ మనో అభిమానులు ఆయన కుమారులను అసహించుకుంటున్నారు. ఎంతో మంది దగ్గర మంచి పేరు సంపాదించుకున్న సింగర్ మనోకి ఇటువంటి పిల్లలు ఉండటం చాలా దారుణమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మనో గారు తన కొడుకుల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.